నమస్తే అండి. మరొక మంచి టెర్రస్ గార్డెనింగ్ పైకొచ్చేసాను. అయితే వారికి రైతు నేస్తం అవార్డు కూడా వచ్చింది. అలానే ఈ మొక్కల పైన వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, ఏంటి అనేవి అవన్నీ తెలుసుకుందామండి. అలానే ఈ మొక్కలకి వాళ్ళు ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారో కూడా తెలుసుకుందాం పదండి. వారిని ఒక్కసారి పిలుద్దాం. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందాం. మేడం నమస్తే అండి. మీ నమస్తే. పేరు చెప్పండి మేడం మా వ్యూవర్స్‌కి. నా పేరు మాధవి మోహన్ అండి. మాధవి మోహన్ గారు. మీరు ఎన్ని రోజులు అవుతుందండి టెర్రస్ గార్డెనింగ్ మేము ఈ ఇంట్లోకి వచ్చి 5 ఇయర్స్ అయింది. 5 కంప్లీటెడ్. 5 ఇయర్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి ఉండేవి బాల్కనీలో అట్లా పెట్టుకుని, రోజ్ ప్లాంట్స్ మనం అందరం పెట్టుకుంటాం కదా, అలా ఉండేవి. బట్ ఏంటంటే ఇట్లా వెజిటబుల్ గార్డెనింగ్ ఇది నేను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి, ఆ తర్వాత కొన్ని ఛానల్స్ లో చూసిన తర్వాత మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు మన ఫ్యామిలీ కోసం అనిపించి అలా మొదలుపెట్టాం. మీరు మొక్కలు చూపించండి మా వ్యూవర్స్‌కి ఫస్ట్ స్టార్టింగ్. తప్పకుండా. రండి నాతో పాటు వచ్చి చూడండి. మొక్కలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇది చూడండి బోన్సై రోజ్ అండి. మీరు ఎప్పుడైనా చూసారా ఇలా ఇన్ని పువ్వులు ఉన్నాయి చూడండి. ఈ ప్లాంట్ గురించి చెప్పాలి, చాలా స్పెషల్ ఫీచర్ ఉంది దీనికి. నేనే అడగాలనుకుంటున్నానండి. Okay. ఓకే డన్ చెప్పండి. ఇది కాశ్మీర్ రోజ్ అన్నమాట. ఆహా. ఇది గ్రాఫ్టెడ్ 2 కలర్స్ వైట్ అండ్ పింక్ Pink. కాంబినేషన్ లో గ్రాఫ్ట్ చేసిన ప్లాంట్. మ్మ్. మీరు చూస్తే ఇక్కడ స్టెమ్ బ్రాంచ్ ఇది చాలా లావుగా ఉంది చూడండి. ఆ. అంటే 5 ఇయర్స్, మోర్ దాన్ 5 ఇయర్స్ ప్లాంట్ ఇది ఏజ్. మ్మ్. నేను కొని 3 ఇయర్స్ అవుతుంది. నర్సరీ మేళాలో కొన్నాను. మ్మ్. వాళ్ళు నాకు అప్పటికే 4 ఇయర్స్ ప్లాంట్ అని చెప్పి Oh. అమ్మారు. ఆహా. కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కానీ దీని బ్యూటీ చాలా బాగుందండి. చాలా బాగుంది. గ్రీన్ చామంతి ఎంత మంది అడుగుతున్నారంటే కామెంట్ చేసి ఎక్కడ దొరుకుతుంది మేడం ఒకసారి మాది- అడ్రస్ చెప్పండి అనేసి. హ్యాపీ గార్డెనర్స్ మాది టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ ఉంది. గ్రూప్. ఆ గ్రూప్ లో నేను అడ్మిన్ అనమాట, వన్ ఆఫ్ ది అడ్మిన్స్ నేను. ఆహా. ఆ గ్రూప్ లో మేము గ్రూప్ ప్రొక్రూట్మెంట్ ద్వారా తెప్పించామన్నమాట మెంబర్స్ అందరికి. మెంబర్స్. సో అలా తెప్పించుకుంటే మనకి చాలా ఎకనామికల్ గా పడతాయి. అందరికి మోర్ దాన్ 1000 పీపుల్ ఉన్నారు. మనం గూగుల్ ఫామ్ సబ్మిట్ చేసి వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని మేము తెప్పించామన్నమాట. అలా తెప్పించాం. ఎవరైనా కావాలి అనుకుంటే ఒక్కసారి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మొక్కలు కావాలనుకున్న వాళ్ళు. యా, నెక్స్ట్ ఏముందండి ఇంకన్నీ వరుసగా ఉన్నాయి, మీరు అడుగుతుంటే నేను చెప్తా చెప్పేస్తారా? పోతున్నా. ఇది చూడండి లాంటర్న్ హైవేస్, గంట మందారము, లాంతన్ మందారము అనే మందారం అంటారు, అంటారు. గంట మందారం అంటారు. ఇక్కడ చూడండి కాశ్మీర్ అది బటన్ రోజ్ అంటారు, కాశ్మీర్ రోజ్ అంటారు. దీన్ని కూడా చాలా మంది బటన్ రోజ్ యాక్చువల్ గా కాశ్మీర్ రోజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇది మనం ఏంటంటే ఇప్పుడు రోజెస్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయండి మీ దగ్గర? లైక్ మోర్ దాన్ 20 ఉన్నాయి. 20 కలర్స్. రోజెస్ కి పెస్ట్ ఎక్కువగా వస్తుంది అవును, కదా, వస్తుంది. మీరు ఎలా ఏం మెయింటైన్ చేస్తున్నారు? సీక్రెట్ ఏంటంటే ప్రూనింగ్ అండి. Pruning ప్రూనింగ్ చేస్తే మనకి డైబ్యాక్ వస్తుంది కదా, అది లే, ఎలా లే, మీకు లే, లే. కంట్రోల్ అవుతుంది? లేదు, ఇప్పుడు మనకి చూస్తున్నారా పువ్వు రాలిపోయింది. అవును. ఈ స్టేజ్ లో ఉండగానే మనం ఇది ప్లక్ చేసేయాలి. మ్మ్. ప్లక్ చేసేసి ట్రిమ్మింగ్ చేసిన తర్వాత మనం దానికి సాయిల్ లూజ్ చేసి మనం పెస్ట్ ఏమంటారు ఎరువు ఇస్తా ఉంటే, ఎవ్రీ 15 days కి ఒకసారి ఎరువు ఇస్తా ఉంటే సాయిల్ లూజ్ చేసుకోవడం మెయిన్ అయితే ఇవే. ప్రూనింగ్ మెయిన్ అంటారు, నేనైతే చేసేది మెయిన్ ప్రూనింగ్. చాలా మంది ప్రూనింగ్ చేస్తారు, బట్ ఏంటంటే ఇలా ఇలా డైబ్యాక్ లాగా వచ్చేసి ఎండిపోయి మనం మనకి కట్ చేసేయడేనండి. ఆహా. అదొకటే మందు దీనికి. ఎన్ని రకాల మందులు ఉన్నా ప్రూనింగ్ మించింది ఏం లేదు. మనం కొంచెం పేషెంట్ గా వెయిట్ చేయాలి. చేయాలి. ఇది మందారం, కొత్త మందారం ఇది. నేను పిక్స్ షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఫ్లవర్స్ లేవు. Okay. ఇది కూడా హైబిస్కస్ బ్యూటిఫుల్ రెడ్ ఉంటుంది అనమాట. ఆహా. ఇది నేను బెంగళూరు నుంచి తెచ్చుకున్నాను. మ్మ్. చాలా త్వరగా గ్రో అవుతుంది అండ్ స్టెమ్ కటింగ్ నుంచి కూడా ప్రాపగేట్ అవుతుంది. Propagate. నేను ఫ్రెండ్స్ కి Okay. కూడా ఇచ్చాను. ఇది మరొక రోజ్ అనుకుంటాను. రోజ్ అండి. చూడండి ఇప్పుడే న్యూ లీవ్స్ వస్తున్నాయి. చాలా నావి హైబిస్కస్ కలెక్షన్ చాలా స్టెమ్ కటింగ్స్ తో ఉంటాయి. ఆహా. ఇది స్టెమ్ కటింగ్ నుంచే అంత తీసుకుంది. పెద్దదా? అంటే Yeah, అంత yeah. లావుగా అయిపోయింది. మా ఫ్రెండ్ ఆపోజిట్ హౌస్ లో మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి స్టెమ్స్ తీసుకొని, ఇవి నేటివ్ వెరైటీ రెడ్ బ్లడ్ అవును. రెడ్ ఉంటుంది, చిక్కగా అవును. ముద్దమందారం, ముద్దమంద. ఆ వెరైటీ అన్నమాట. ఇదేమో బెల్ పువ్వులో పువ్వు ఉంటుంది, పువ్వులో పువ్వు పీచ్ కలర్. పీచ్ కలర్. ఓకే. ఈవెన్ దిస్ మీరు నమ్మరు సాధిక, జస్ట్ ఇంత స్టెమ్ కటింగ్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చాను. ఇదా అండి? ఆ, వావ్, Just బ్యూటిఫుల్ ఇంతే గా branch. ఉన్నాయి. చాలా అసలు అందంగా ఉంది కలర్. నాకే నమ్మకం కలగదు అసలు, అంత పెద్ద చెట్టు పెద్దగా అయిపోయింది. ఉంది. చాలా బ్యూటిఫుల్ బ్లూమింగ్ కూడా Wow. ఉంటది దీనికి. వెళ్ళేటప్పుడు నేను స్టెమ్ తీసుకెళ్తాను. షూర్ ఇది వైన్ వైన్ ఫ్లవరింగ్ చూడండి ఇక్కడ. దీని పేరు మీకు ఎవరికైనా దీని పేరు తెలుసుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. క్రీపర్ అండి ఇది. అవును, క్రీపర్. క్రీపర్. ఇది స్టెమ్ కటింగ్ నుంచి ప్రాపగేట్ అవుతుంది. మా ఫ్రెండ్ తెచ్చి డెవలప్ చేసి రూట్స్ నాకు ఇచ్చింది. వావ్. అలా ఇది కాశ్మీర్ రోజ్.
కాశ్మీర్ రోజ్ ఇది కూడా స్టెమ్ తో వస్తది అనుకుంటా కదండి. వస్తుందండి. కానీ ఇంత బిగ్ ఫ్లవరా? కాశ్మీర్ రోజ్ లో ఫస్ట్ టైం నేను ఇంత బిగ్ ఫ్లవర్ చూడడం. హెల్దీగా మనము దానికి నరిష్మెంట్ ఇస్తే మంచి బ్లూమ్స్ కూడా అంటే మంచి. మీరు అండ్ పాట్ సైజ్ కూడా కొంచెం పెద్దదే పెద్దగా పెట్టాను, ఉండాలి. ఎందుకంటే ఇది పెరీనియల్ ప్లాంట్ కదా ఆ, మనకి, ఎక్కువగా నేటివ్ వస్తుంది వెరైటీ ఒకటి. కాబట్టి, సో okay. ఆ స్టెమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఆ, వస్తాయి. ఎక్కువ వచ్చినప్పుడు మనకి రూట్ flowering సిస్టమ్ కూడా ఎక్కువ స్ప్రెడ్ వస్తుంది. అవ్వడానికి మంచిగా ఉంటే మనం. ఇప్పుడు మీకు రోజెస్ కి స్పెషల్ గా మీరు ఫెర్టిలైజర్ ఏమి ఇస్తున్నారు? స్పెషల్ గా అంటూ ఇవ్వనండి, ఇవ్వను. అన్ని ప్లాంట్స్ కి ఇచ్చేవే వాటికి కూడా సేమ్ ఇస్తారు. సో ఇక్కడ ఆ, చూడండి దమనం ఉంది, మరువం మర్మం దమనం ఆ, అన్ని కన్ఫ్యూజ్ అవును. కన్ఫ్యూజ్ ఇది అవుతుంది. సరస్వతి అండి, ఇది సరస్వతి మొక్క. బ్రాహ్మి అంటారు హిందీలో. ఆహా. ఇది మనకి మెమరీ పవర్ కోసము లేహ్యం తయారు చేస్తారు, మ్మ్. అలా వాడచ్చు మనం. మ్మ్. ఈ లీఫ్ ని కూడా కషాయం లేదా మనం పిల్లలకి చట్నీ కూడా తినిపిస్తారు చేసి- కదండి leaves? తినిపిస్తారు. Yes. ఇది చూడండి బ్రహ్మకమలం అండి. బ్రహ్మకమలం ఇది ఇది night అండి? కలర్ అన్నమాట, Pink. డే బ్లూమరే, డే బ్లూ పింక్ కలర్, మ్మ్. ఇంకా బ్లూమ్ అవ్వలేదు. నా దగ్గర డే ఉంది, నైట్ ఉంది, రెండు ఉన్నాయి, రెండు వైటే ఉన్నాయి నా దగ్గర. ఈ లీఫ్ స్మెల్ చేయండి సాధిక, అది నలపండి, నలిపి స్మెల్ చేయండి. ఇది కొత్తిమీర అనుకుంటాను కదండి. 365 days కొరియాండర్ అంటారు, ఆహా. మెక్సికన్ కొరియాండర్ అంటారు. ఆహా. ఇవి లీఫ్ పాడ్స్ అన్నమాట. మ్మ్. ఇప్పుడు ఎలా దీనికి ఇవి మనకి ఇప్పుడు ఇవి దీన్ని ఇట్లా పింక్ చేస్తే సీడ్స్ వస్తాయా మనకి? సీడ్స్, ఇవి సీడ్స్ Wow. చాలా మైన్యూట్ ఉంటాయి. వాటి బేబీ ప్లాంట్స్ అన్నమాట, అవి ఎగిరిపడి ఇక్కడ బేబీ ఇక్కడ ప్లాంట్స్ చూసారా. ఓకే ఓకే. ఏది? వాడతాను వాడతారా? అదే. అది ఒక ఒక మనం ఏమంటారు, అది ఒక లగ్జరీ లేదా ఒక జ్యువెల్ లాగా దాన్ని దాచుకుంటాము. మొన్న మా ఫ్రెండ్ కొత్తిమీర అడిగారు, అడిగితే లేదు అని చెప్పి మెక్సికన్ కొరియాండర్ ట్రై చేయండి మధు అని ఇచ్చాను అనమాట. తన పేరు కూడా మాధవి. ఇస్తే తను చాలా కరెక్ట్ గా కొత్తిమీర లాగే ఉంది అని అన్నారు. ఇది చూడండి పింక్ కలర్ Hibiscus. మందారం. మాధవి గారు మాత్రం చాలా మొక్కలు పెంచారు, ఎన్ని చూపించాలో అర్థం కావట్లేదు. ఇది కూడా స్టెమ్ కటింగ్ నుంచి ప్రాపగేట్ చేసిందే. అదేం Hibiscus. కలర్ అండి? హైబిస్కస్, అది Hibiscus. పీచ్ కలర్ Peach ముద్ద. colour. వావ్. మరొక బ్రహ్మ కమలం అండి. ఇక్కడ మిర్చి ప్లాంట్ ఉంది. ఇది దీనిది మెక్సికన్ కొరియాండర్ది, కనకాంబరం. కనకాంబరం రెడ్. ఈ కలర్ Red. చాలా రేర్ గా చూస్తాము. ఇది మన చిన్నప్పుడు మనము ఊళ్ళల్లో చూసే స్పెషల్ ఇది కనకాంబరం అండి. ఇప్పుడు కనిపించట్లేదు. చాలా బాగుంటుంది అది కలర్. హ్యాంగింగ్ చూడండి ఎంత హెల్దీగా. ఇది ఒక్క ప్లాంట్ 60 rupees కి నేను తెచ్చి ఎంత మందికో నేను అది పడి పగిలి మళ్ళీ వస్తాయి అవును, కదా, అలా వస్తాయి. ప్లాంట్స్ Plants డిస్ట్రిబ్యూట్ చేశాను, సీడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎంత మందికి ఇచ్చారో నాకే తెలియదు. ఇందులో మల్లె చెట్టు కూడా ఉందండి, మల్లె మొక్క ఉంది. మల్లెలు ఒక 4-5 ప్లాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అండి ఇంకా ఇట్లా పోతే ఇవన్నీ ఇది మిరాకిల్ ఫ్రూట్ అంటారు. ఇది మిరాకిల్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ క్వాలిటీ ఏంటంటే మనకి ఇది ఇంత చిన్నగా ఉందండి, వచ్చాయా అసలు? వేపకాయలాగా చిన్నగానే ఉంటాయి చిన్నగా ఫ్రూట్స్ ఉంటాయి కూడా. fruits. అది తిన్న తర్వాత మనం ఏ ఫుడ్ తిన్నా కూడా, కారం తిన్నా కూడా స్వీట్ గా Sweet గా అనిపిస్తుంది. అది నేను అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ చేశారా? చేశాను. బిర్యానీ ఒక రోజు బిర్యానీ తింటుంటే తీయగా అనిపిస్తుంది, ఏంటిది అనిపించింది. నేను చూడండి. నమ్మలేదు యాక్చువల్లీ. కాకపోతే ఆ మొక్క fruit ఎంత గురించి చెప్తే. చిన్నగా ఉంది, దీనికి ఆ. ఫ్రూటింగ్ వచ్చిందంటే రియల్లీ గ్రేట్. 2 పెట్టాను కానీ నాకు ఎందుకో ఇంకా అంత హ్యాపెనింగ్ గా లేవు. అవి పెట్టి ఆల్రెడీ 1 year పైనే అవుతుంది. ఇక్కడ ఒకటి ఆన్లైన్ తిప్పించాను, ఒకటేమో నేను నర్సరీ ఇది మేళలో యాక్చువల్ గా ఏంటంటే మీకు సెమీ షేడ్ ప్లాంట్ అండి. ఇది. ఓకే ఎక్కువ ఎండ తట్టుకోలేదు, ఎక్కువ ఎండ ఉంటే ఇలా మీకు మాడిపోతుంది. ఓకే. అందుకే అన్నాను ఇంత చిన్న మొక్కకు వచ్చాయా మీకు అనేసి. ఈ ఇక్కడ వెదర్ చూడండి లో కూడా ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట, కానీ అన్ని అవ్వట్లేదు. అవ్వట్లేదు. నాకు ఎప్పుడో ఒకటో రెండో మీరు పార్ట్ చేంజ్ చేయండి. పార్ట్ చేంజ్ చేస్తే మీ ప్లాంట్ కొంచెం పెద్దగా ఉంటుంది. మీరు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ అంటే చేస్తారు? పెంచమంటారా? పెంచండి, సైజ్ size పెంచేసేయండి. పెంచాలి. పెంచేసి మీరు రైస్ హస్క్ ఉంటుంది చూడండి, ఆ. దాంట్లో రీపాట్ చేయండి. Okay. అలానే ఎక్కువగా లూజ్ చేయొద్దు, ఎందుకంటే అవి బిగ్ సైజ్ ప్లాంట్స్ కాబట్టి. మీరు కొంచెం పార్ట్ పెద్దగా తీసుకొని కింద మీరు ఒక లేయర్ మొత్తం ఇసుకేసేయండి. ఆ తర్వాత కొంచెం చార్కోల్స్ ఉంటాయి చూడండి, అవును, చార్కోల్స్ వేసేసి సాయిల్ వేసేసి మొక్క పెట్టండి. అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది మీకు. ఓకే. మళ్ళీ ఇంకొక గ్రీన్ చామంతి అండి. ఇది అబ్రకదబ్రానా బ్లాక్ అండి? బ్లాక్ అనుకుంటా. బ్లాక్ రోజ్ యాక్చువల్ గా బ్లాక్ అంటారు, బట్ ఇది ఆ, బ్లాక్ కాదండి, కాదు. డార్క్ మెరూన్ కలర్. అవును. పూసింది, పువ్వు కూడా చాలా వెళ్ళిపోతుంది. రోజులు అయింది కదా. ఓకే. ఇది మినియేచర్ కొరియాండర్. కొరియాండర్ స్మెల్ చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. చూడండి, ఇది మనకి కరివేపాకు అండి, చిన్న కరివేపాకు. ఇది యాక్చువల్లీ అది నేను పెట్టిన మొక్క కాదు, బర్డ్స్ వేసిన seed Birds నుంచి వచ్చింది. వేసాయా? అది మామూలుగా మనం కొంటే 250 పైనే అమ్ముతున్నారు. Wow. పైన అసలు ఇక్కడ దొరకదండి. 3rd floor లో ఉంది. ఉందా? అది పెద్ద ప్లాంట్, నేను ఇక్కడే కొన్నాను. తీసుకున్నారా అది మీరు? అది కొన్నాను. ఇక్కడే తీసుకున్నాను, హైదరాబాద్ లోనే. BHEL లో. మీరు జనరల్ గా ఈ సీక్రెట్ మా వాళ్ళకి అందరికి తెలియదు. జనరల్ గా మీరు ఎక్కడ నుంచి కొంటారు మొక్కలు?
అశోక్ నగర్ లో కొంటాను. అశోక్ నగర్ ఇప్పుడు రోడ్ వైడనింగ్ లో తీసేస్తున్నారంటే ఏం చేయాలి, నాకు చాలా బాధగా ఉంది. చాలా మందికి డౌట్స్ ఏంటంటే ఏ నర్సరీలో బాగుంటాయి, ఎక్కడ బాగుంటాయి అంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి. 9 నర్సరీస్ వరుసగా ఉంటాయి. నేను తీసుకునేది గంగరాజు అని, అతని దగ్గర ఎక్కువ రెగ్యులర్ గా తీసుకుంటాము. ప్రైజెస్ ఎలా ఉంటాయి? రీజనబుల్ గా ఉంటాయి. మనం బార్గెనింగ్ చేస్తే ఎక్కువ మొక్కలు ఓకే అండి, ఆ నర్సరీ కూడా మనం కవర్ చేద్దాం మన ఛానల్లో. ఇది చూడండి చామంతులు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా రిపోర్ట్ చేయాలి, కొత్తగా ఇప్పుడే తెచ్చారా అండి? ఇప్పుడు మనకి వీటికి సాయిల్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? నేను 30% రెడ్ సాయిల్, 30% మన ఏదైతే వర్మి కంపోస్ట్ ఆర్ కిచెన్ కంపోస్ట్ ఆర్ ఎనీథింగ్, లేదా కౌడంగ్ మెన్యూర్ ఏదైనా సరే. తర్వాత 30% శాండ్ ఆర్ కోకోపిట్. మన వెదర్ కి నేను ఇప్పుడైతే శాండే వాడుతున్నా, కోకోపిట్ వద్దండి. మీకు శాండ్ వాడితే వెయిట్ ఎక్కువ రావట్లేదా? వెయిట్ వస్తుంది, కానీ మనకి టెర్రస్ ఏమంటున్నా ఇంజనీర్ ఏమంటున్నారంటే, మీకు ఒక ఫ్లోర్ మీద ఇంకొక ఇల్లే ఉంటున్నప్పుడు మీకు ఈ పాట్స్ వెయిట్ అంత వెయిట్ కాదు. వింటున్నారా అండి? మనం స్లాబ్ పైన స్లాబ్ వేసుకొని మనం ఇల్లు కట్టుకుంటున్నాము అంటే దాదాపు ఒక 4 floors 5 floors కట్టుకుంటున్నారు. 10 floors ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకపోతే మొక్కలకి ఏమవుతుంది? ఈ ఒక పాయింట్ మీరు గుర్తు పెట్టుకుంటే మీరు మొక్కలు హ్యాపీగా పెంచుకోవచ్చు. ట్రెడిషనల్ వే ఏంటంటే ఇసుక కోకోపిట్ అనేది ఈ మధ్య వచ్చింది. అది ఏమవుతుంది, మనం ఒక చేతి మీదే మనం వాటరింగ్ చేయాలి. ఇంకొకళ్ళు ఎవరైనా చేసి అది అప్ డౌన్ అయిందంటే కోకోపిట్ వాటర్ రిటైన్ చేస్తుంది. మనకు హైదరాబాద్ క్లైమేట్ కి సమ్మర్ లోపు అంతా కూడా చల్లగా ఉంటుంది. సో అది చచ్చిపోతాయి మొక్కలు చనిపోతే. ఇంకొక విషయం ఏంటంటే, జనరల్ గా మనం వస్తువులు ఏమంటే ఇప్పుడు తినే వస్తువులు పప్పు అలాంటివి తీసుకొచ్చి మనం ఇంట్లో పెడితేనే పురుగు వస్తుంది జనరల్ గా. అంటే అంత తేమ ఉంటుంది మనకి ఇక్కడ హైదరాబాద్ సిటీలో. మీరు కోకోపిట్ వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు అండి, అది మీ ఇష్టము, ఆప్షనల్. కోకోపిట్ వాడితే ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది బస్, అంతే, అంతకంటే మించి ఏం లేదు. నెక్స్ట్ అండి, ఇంకేం మీకు మొక్కలు కొన్నప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందా? ఇంకా ఎలా హ్యాపీనెస్ ఇస్తుంది మొక్కల విషయంలో? పెంచినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది అండి, అవి పెరగాలి, ప్రాపగేషన్ కానీ అదే అండి. పెంచినప్పుడు అంటే మన చేతుల మించి ఒక మొక్క మనకు ఎదిగింది అనుకోండి, అది మనకు డిఫరెంట్ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇవన్నీ అలాగే అన్నమాట. ఇవన్నీ కూడా స్టెమ్ కటింగ్. పనీర్ రోజ్, ఇది బేబీ పింక్ లో ఫ్రేగ్రెన్స్ తో ఉంటది. మీరు అడిగారుగా సీక్రెట్ ఏంటంటే ప్రూనింగ్. అది బ్రాంచ్ ఇలా పొడవుగా వెళ్ళిపోతుంది, దాన్ని కట్ చేసేసి మొత్తం ప్రూన్ చేసి బడ్స్ చూడండి ఎన్ని బడ్స్ వస్తున్నాయి. మొన్న మా ఇంట్లో గ్యాదరింగ్ అయింది, మా అడ్మిన్స్ అందరు వచ్చారు అవార్డ్ సెరమనీ సెలబ్రేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పాలండి. నేను రైతు నేస్తం అవార్డు తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలానే అవార్డ్స్ మీరు తెస్తూ ఉండాలి. ఇంకేంటంటే గార్డెనర్స్ కి మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి. మాకు కూడా అది బూస్టింగ్ మోటివేషన్ లాగే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇట్లా అవార్డు గెలుచుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలండి? ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అప్లికేషన్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. రైతు నేస్తం ఛానల్ మన ఫాలో అయితే అందులో అప్డేట్స్ ఇస్తారు. యూట్యూబ్ లో ఉంది రైతు నేస్తం ఛానల్, దాంట్లో వాళ్ళు మనకి పోస్ట్ చేస్తారనమాట. మీరు ఇంట్రెస్టింగ్ గార్డెనర్స్ మీరు యూ కెన్ అప్లై అని చెప్పి అప్లికేషన్ ఫామ్ అన్ని కూడా డిస్ప్లే చేస్తారు. మనము వాళ్ళ సైట్ లోకి వెళ్ళి మనం ఆ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని మనం ఆన్లైన్ పంపించవచ్చు, లేకపోతే బై పోస్ట్ కూడా దాని ప్రింట్అవుట్ తీసుకొని పంపించు. ఇప్పుడు దీన్ని కూడా మీరు కొంచెం బిగ్ సైజ్ పార్ట్ లోకి షిఫ్ట్ చేశారనుకోండి, ఇంకా మంచిగా ప్లేస్ కన్స్ట్రెయిన్స్, అందుకని నేను మొక్కల పిచ్చి ఉంది మాకు, బట్ అంటే ప్లేస్ సరిపోవట్లేదు. పిచ్చి అనడం అంటే మీరు వింతగా అనుకోవచ్చు, కాకపోతే ఇదొక పెద్ద వ్యసనం అండి మొక్కలు పెంచడం అనేది. మహారాష్ట్ర తాడోబా నుంచి తీసుకొచ్చా కటింగ్స్ అడిగి. జనరల్ గా ఇలా అంటున్నాను అనుకోకండి, ఇప్పుడు ఏమంటారు, పాన్ తినే వాళ్ళకి ఇలా సోమ్ తినే వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది, మొక్కలు పెంచే వాళ్ళకి మొక్కల పిచ్చి ఉంటుంది. అంటే ఇదొక పెద్ద వ్యసనం. ఈ కలర్ చూడండి చామంతిది ఎంత బాగుందో, కలర్ డబల్ షేడ్. జనరల్ గా మనము వైట్, రెడ్, పింక్ చూస్తూ ఉంటాం మెరూన్, కానీ అలాంటి కలర్స్ బాగుంటాయి. ఇది 50 రూపీస్ టబ్, ఇది 50 రూపీస్ టబ్ లో చిన్న సాప్లింగ్ ఫ్రెండ్ ఇచ్చారు, అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది చూడండి. పల్లెటూర్లలో ఇది నేలపైన మొలుస్తుంది, చాలా పెద్దగా కటింగ్ ఇచ్చారు. ఇది చుక్కమల్లి, దీంట్లో చెరీ టొమాటో కూడా, చెరీ టొమాటోస్, మల్టీ లేయర్డ్ క్రాపింగ్. మీరు ఒకే పార్ట్ లో ఒక 4 మొక్కలు పెట్టుకోవచ్చు. పార్ట్ పెద్దగా ఉంటే 4 మొక్కలు పెట్టేసుకోవచ్చు. ఇది కూడా బర్డ్ వేసిన గోరింటాకు. ఈ కలర్ బాగా వస్తాయండి ఇలాంటివి. చిన్న ఆకులు కలర్ చాలా వస్తుంది. చిన్న మొక్క దీన్ని ఐడెంటిఫై చేసి దానికి పాట్ లో పెట్టాను, అది ఎంత పెద్దగా ఇంకా పెద్దగా అవుతుందండి. చేసి ఈ స్టెమ్స్ కూడా ఇక్కడ వరకు కట్ చేసేయండి, మీకు ఇట్లా బుషీగా అవుతుంది, అంటే ఒక బోన్సై లుక్ వస్తుంది, దానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇంకొక ఎల్లో కలర్ చామంతి, ఇది కూడా సాయిల్ లో గింజలు పడి వచ్చిన ఎంత హెల్దీగా వచ్చిందని దాన్ని రిపోర్ట్ చేశాను. ఇది చూడండి సదాబహార్ మొక్క,
పింక్ అవి సదాబహార్ కాదనుకుంటా. సదాబహార్ కాదు, సదాబహార్ అది సదాబహార్. నేను అదే వింకా అని అంటున్నారా? వింకా ఇది, అది ఇంపేషెన్స్, అది ఇన్పేషెన్స్. అది పేరు మనకి కూడా వింటర్ చాలా ప్లాంట్ అన్నమాట. వింటర్ ఓన్లీ సీజనల్. సీజనల్ ప్లాంట్, స్టెమ్ కటింగ్స్ నుంచి ప్రాపగేట్ అవుతుంది అది. ఇప్పుడు ఇదే అనుకుంటానండి, సీడ్సా ఫ్లవరా? ఏది? అది ఫ్లారే, అది బడ్. చిలక ముక్కు, చిలక ముక్కు ఫ్లవర్స్ అలాగే ఉన్నాయి కదా, అలాగానే ఉన్నాయి. వాటి స్టాక్ అట్లాగే ఉంది. గోరెంట పూలు అంటాము. ఇదేంటండి ఇది డిఫరెంట్ గా ఉంది? ఇది ఆస్టర్స్, ఇవి వింటర్ సీజనల్ ప్లాంట్స్. మేము ఇవన్నీ కూడా గ్రూప్ ప్రొక్యూర్మెంట్ లో తెప్పించినవి. అవునా? ఆస్టర్స్. దీంట్లో 2-3 కలర్స్ వస్తాయి. ఒకటి లావెండర్. ఇప్పుడు ఎలా మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చా దీన్ని? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి పెట్టొచ్చా? కొన్ని అయితే మనకి దుంప ఫామ్ అవుతాయి, ఇవైతే ఉండవు. ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా చూసారా స్టెమ్ కటింగ్ చేసిన రోజ్ ప్లాంట్ ఇట్లా తీసుకొచ్చేసారా? ఏమేం ఫ్లవర్స్ అండి? ఇది ఆర్నమెంటల్. ఇది ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు అందరికి, మా అడ్మిన్స్ అందరికి. ఇది ఇంకొక రోజ్ అండి. రోజ్ కి మీకు స్పెషలిస్ట్ అని చెప్పుకోవాల్సిందే. నాటు గులాబీ. అందరూ అడుగుతారు ఏం వేస్తారని, కానీ ఐ డూ నథింగ్ స్పెషల్ గా ఏం చేయను. ప్రూనింగ్ మాత్రం చేస్తాను, కత్తిరించుకుంటూ వెళ్ళిపోతాను. ఇది చూడండి, ఇది ఒక థౌజండ్స్ లో ఒక వెరైటీ. ఇది అక్కడ పెడితే మొత్తం అన్ని చోట్ల అదే. అది ఒకసారి ఇలా మీకు లీఫ్ పడినా కూడా వచ్చేస్తాయండి అవి. బాటనీలో చదువుకుంటాం కదా. ఇది కూడా మన నిత్యమాలిలో ఒక వెరైటీ. ఇది మనకు స్టెమ్ కటింగ్ నుంచి ప్రాపగేట్ అయింది. ఇది కూడా ఫ్రెండ్ సిరిసిల్ల నుంచి పంపించారు బై పోస్ట్. గోవర్ధనం చెట్టు అంటారు, మొక్క చక్రం పూలు అంటారు. అవును, చక్రం పూలు అంటారు. ఒక బ్యూటిఫుల్ వెరైటీ. ఇందులో ట్విస్ట్ అయి ఉన్నాయి. డబల్ ఉందండి. డబల్ లేయర్. ఇది స్టెమ్ కటింగ్ ద్వారా వస్తాయి. వచ్చింది, తన స్టెమ్ పంపించింది నాకు. ఇది బాగుందండి. మన వాళ్ళకి అందరికి చెప్పాలి, మొక్కలు కొనకుండా ఎవరైనా గార్డెనర్స్ ఉంటే అక్కడ నుంచి మొక్క ఏంటిది స్టెమ్ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. నర్సరీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఇది చూడండి, గ్రాస్ హోపర్. చూడండి, నేను వచ్చానని నన్ను విజిట్ చేసి ఏమంటారు, వెల్కమ్ చెప్తుంది. జనరల్ గా అందరు భయపడతారు. నా చేయి మీద కూర్చుంది, నేను లీఫ్ అనుకుంటున్నాను. అది తీసేసరిగా ఉంటది కదా, కలిసిపోతుంది. చూసావా, వచ్చాను నేను. థ్యాంక్ యూ, వచ్చి నన్ను మీట్ అయ్యాను. మొక్కలు పెంచే వాళ్ళకి పురుగులతో కానివ్వండి, పాములతో కానివ్వండి, దేంతో కానివ్వండి భయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది మన గార్డెన్ లో ఉంటే మనకు ఒక మంచి బెనిఫిట్. ఇది వేరే పురుగులు వచ్చినా ఇది తినేస్తది, లేదా ఇంకా కొన్ని పురుగులు రావడానికి ఇది ఒక కారణం. రోజెస్ మీరు వస్తున్నారనేమో అన్ని పూసినాయి, ఎప్పుడు అన్ని పూయలేదు. మ్యాక్స్ 3 పూసేవి అక్కడ. డబల్ కలర్ చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. మాధవి గారు, మీరు మాత్రం చాలా మీకు హైట్స్ ఆఫ్ చెప్పాలండి. రోజెస్ ని పూయిస్తున్నారు, అది కూడా హైదరాబాద్ లో మొక్కలు చనిపోకుండా. ఈ రోజెస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో, బట్ ఏంటంటే పాపం వాళ్ళకి మొక్కలు చనిపోతున్నాయి. అవును, అలా వాటిని మెయింటైన్ చేయలేక దే ఎండ్ అప్ గ్రోయింగ్ ఎడీనియమ్స్ అన్నమాట. యాక్చువల్ గా ఏంటంటే రోజెస్ ఏంటంటే అవి ఐసీయూ నుంచి వచ్చిన మొక్కలు. వాటిని మనం ఏం చేయాలి అంటే ఎండలో పెట్టాలండి. చాలా మంది ఏం చేస్తారు, బాల్కనీలో అలా పెడితే మొక్కలు అనేవి పాడవుతాయి. ఇంకోటి ఏంటంటే రోజెస్ కి కోకోపీట్ అస్సలు కలపకూడదండి నా సజెషన్ ప్రకారం. కలపకూడదు, రోజెస్ కి కలిపితే తొందరగా పాడైపోతాయి. ఇది కూడా మన నర్సరీలో తీసుకున్నది, లాంటర్న్ హైబిస్కస్. ఇది పెద్ద ప్లాంట్. ఇక్కడేమో అవి మిర్చి నారు వేసాను. మా ఇంట్లో పండిన మిర్చిని తీసి, చెట్టుకు పండింది తీసి వేసాను. మీకు ఇంకొక బుజ్జి కలర్ చూపిస్తానండి, చూడండి. ఇది కూడా గ్రూప్ ప్రొక్యూర్మెంట్ లో తెప్పించినవి. ఇది కూడా సీజనలేనా? సీజనల్ వింటర్ ప్లాంట్స్. జనరల్ గా కనకాంబరం ఈ కలర్ లో ఉంటాయి. ఇది సౌందర్య కనకాంబరం అంటారు. అవే వస్తాయండి దాదాపు మార్కెట్ లో కానివ్వండి, జనరల్ గా అదే ఎక్కువగా నడుస్తుంది. అది కూడా సౌందర్య కనకాంబరం తీసుకున్నాను. ఇక్కడ పాలకు, మిర్చి ప్లాంట్స్ పెట్టాను. ఇదేమో వింకాలో కలర్స్. ఇలా చూస్తుంటే రోజెస్ ని అలా తీసుకెళ్ళిపోవాలనిపిస్తుందండి. వాటిని కిడ్నాప్ చేసేస్తాను నేను. ఇక్కడ చూడండి వాటర్ లిల్లీస్ ఉన్నాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయండి వాటర్ లిల్లీస్? ఎక్కువ కలర్స్ అంటే హార్డీ వెరైటీస్ 2 ఉన్నాయి, పీచ్ అండ్ లెమన్ ఎల్లో. ట్రాపికల్ ఏమో లావెండర్ అని పింక్, బేబీ పింక్. చూడండి, మనం వస్తున్నామని మొక్కలు మాత్రం మంచిగా విచ్చుకొని పూలతో ఉన్నాయి. లావెండర్ లో 2 షేడ్స్ ఉన్నాయి, పింక్ ఒకటి. ఇక్కడ స్ట్రాబెర్రీ ప్లాంట్. ఇది స్ట్రాబెర్రీ ఫ్లవర్స్. ఇది వైట్ అండి? దాని ఫ్లవర్. ఆ ఫ్లవర్ తర్వాత ఫ్రూట్ ఫామ్ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది.
ఇది అప్పుడే- ఫస్ట్ టైం అండి? ఇంత ముందు కూడా లే, మీరు లే, లే, ఇది కూడా మేము దీనికి group ఎలా procurement- సాయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇది కొంచెం డెలికేట్ ప్లాంట్ అండి. ఆ, రెగ్యులర్ గా మనం ఇచ్చే సాయిల్ లోనే బోన్ మీల్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేయాలి. అప్పుడప్పుడు మనము ఇది అప్సమ్ సాల్ట్ కూడా ఇవ్వాలి. ఒక లోటస్ లో ఇంకొక ఫ్లవర్ వచ్చి పింక్. ఇంకా లేజీగా ఈ వెదర్ కి బ్లూమ్ అవ్వనా వద్దా అని. ఇవి చూసారా అండి? ఇవి మన గార్డెన్ లో ఉంటే గార్డెన్ కి మనకు ఒక మంచి నైట్రోజన్ రిచ్ అండి. అవి అజోలా మొక్కలు. ఇవి మనకి కోనేర్లలో అలానే పాత చెరువులలో ఎక్కువగా కనిపిస్తాయి. వేసేస్తూ ఉంటాను, అన్నిట్లో వేస్తారు. వేస్తూ ఉంటాను. ఆహా. కలెక్ట్ అవ్వగానే తీసి వేరే దాంట్లో వేస్తారు. మంచి నైట్రోజన్ రిచ్ అది. ఇది మన వింటర్, దీన్ని స్నో ఫ్లేక్స్ అంటారు. వింటర్ లో మన మామూలుగా అయితే గ్రీనిష్ గా మొత్తం లీవ్స్ తో ఉంటది అంతే. ఇప్పుడు ఇది దీనికి ఫ్లవరింగ్ అనాలా మనం? లీవ్స్ లీవ్స్ అండి, ఇవి మోడిఫైడ్ లీవ్స్ అంతే. ఇంకొక ఎడీనియం అండి, ఇది సింగిల్ పెటల్. ఇవి ఎలా? ఇవి మీరు కొన్నారా లేకపోతే ఇది గ్యాదర్ చేసారా? లేదు, కొన్నవే. కొన్నవే. మల్టీ పెటల్స్ అయితే కొన్నవే. ఇంకా నేను మొక్కల పిచ్చి ఉందని చెప్పి నాకు మా హస్బెండ్ కి కూడా ఆఫీస్ లో కూడా ప్లాంట్స్ ఇస్తున్నారు. అలా ఇది మా వారు వాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. ఇది చూడండి, ఈ కలర్ కూడా ఎంత బాగుందో. బ్లాక్. ఇది ఎక్కడ అండి? అడ్రస్ ఎక్కడ ఇప్పుడు? బిహెచ్ఎల్ అశోక్ నగర్ లో. బిహెచ్ఎల్ అశోక్ నగర్. ఎడీనియమ్స్ అయితే నేను హైదరాబాద్ ఎడీనియమ్స్ అని ఉన్నారు, మురళీ మోహన్ గారు అని చెప్పి. చాలా మన వీడియో ఉందండి, ఒకసారి చూడండి. మురళీ మోహన్ గారిది హైదరాబాద్ ఎడీనియమ్స్ వాళ్ళ స్పెషాలిటీ. తను చేసే వర్కే అదండి. కాబట్టి మీరు ఒక్కసారి ఆ వీడియో చూసి మీకు డీటెయిల్ గా ఉంటుంది, ఏ ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. అలానే గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో కూడా వారు చూపించారు మనకి. మనం అడగగానే మన వ్యూవర్స్ కోసము నెక్స్ట్ టైం ఉన్నాయి. చూడండి, టమాటా మొక్కలు కూడా. ఇది కూడా మన కంపోస్ట్ నుంచి వచ్చిన ప్లాంట్, కంపోస్ట్ కాదు, గింజలు పడి మొలసాయి అండి. మీరు మనం ఒక్కొక్కసారి సీడ్ పెట్టింది ఎంత కష్టపడినా హెల్దీగా గ్రో అవ్వదు, కానీ వాలంటీర్ గా ఇలాగా కంపోస్ట్ నుంచి వచ్చింది చాలా హెల్దీగా ఉంటుంది. దానికి ఫ్రూటింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. మనకి పండ్ల ఏమంటారు, టమాటా కానివ్వండి, వంకాయ కానివ్వండి, ఏది కానివ్వండి చాలా ఎక్కువగా. ఇది కూడా స్టెమ్ కటింగ్ అనుకుంటానండి. అది బోన్సాయి కోసం అని లెమన్ నిమ్మ జాతి మొక్క. అది నేను దాన్ని ప్రూన్ చేస్తూ ఉన్నాను. చూడండి, బోన్సాయి చేయడానికి ఒక చిన్న ప్రాక్టీస్ లాగా కొంచెం పెరిగిన తర్వాత దాన్ని ప్రూన్ చేస్తూ ఉంటే అప్పుడు దాని ఏజ్ పెరుగుతుంది. ఆ తర్వాత మనం షేప్ కూడా చేస్తాం. ఇప్పుడు ఇది మీరు కటింగ్ తో పెట్టారా లేకపోతే ప్లాంట్? మనం ఇలా కంపోస్ట్ లో మనకి మొక్కలు వస్తూ ఉంటాయి కదా పాట్స్ లో వేసినప్పుడు, కంపోస్ట్ దాంట్లో నుంచి వచ్చింది. అది వాలంటరీగా వచ్చింది. అది కూడా ఓకే. ఎడీనియం ఇక్కడ ఇంకొక కలర్ అండి. ఇప్పుడు ఈ కలెక్షన్ మొత్తం హైదరాబాద్ ఎడీనియమ్స్, కొన్ని నర్సరీ మేళా. ఇది కూడా ఇక్కడ బిహెచ్ఎల్ అశోక్ నగర్ లోనే కొన్నది. ఇప్పుడు మీరు ఉండే ఈ ప్లేస్ ఎక్కడ అండి? ఇది బాచుపల్లి కావ్య అవెన్యూ. వింటున్నారండి? బాచుపల్లి అంటే మన హైదరాబాద్ లోనే, కాకపోతే కొంచెం సిటీకి కొంచెం అవుట్ సైడ్ అనుకోండి. కాకపోతే ఇండస్ట్రియల్ ఏరియా. ఓకే. మెయిన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అవి కూడా బాగున్నాయి. ఇది ఒక రకమైన రోజు. ఇది కూడా నేటివ్ వెరైటీస్, చాలా మంచి సువాసన వస్తుంది మనకి. నేటివ్ వెరైటీస్ నుంచి స్మెల్ బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ వెదర్ కి తొందరగా సెట్ అయిపోతాయి. మనకి పువ్వులు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మొక్క చనిపోయే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీని పేరు మిల్క్ వీడ్. ఇది పసుపు కుంకుమ ప్లాంట్ అంటారు కామన్ లాంగ్వేజ్ లో. ఇది ఇలా ఎల్లో కలర్స్ ఎక్కువ మన గార్డెన్ లో పెట్టుకోవడం వల్ల పాలినేషన్ జరుగుతుంది. మాకు మెయిన్ టెర్రస్ గార్డెన్ లో అది కాయగూరలకి, ఫ్రూట్స్ కి పాలినేషన్ కదా ఇబ్బంది. దానికోసం అలాంటి ఎక్కువ పెట్టాలి. ఎల్లో కలర్. ఇక్కడ చూడండి, ఇంకొక రోజ్ ఉందండి. వాస్తవాన్ని చెప్పాలంటే మనం వస్తున్నాయని పూసినట్టుగా ఉంది. అది కూడా గిఫ్ట్ వచ్చింది మా హస్బెండ్ కి, ఆఫీస్ వాళ్ళు. మీకు ఇంకొక ప్లాంట్ చూపిస్తానండి, కొంచెం లోపలికి వెళ్ళేసి. చూడండి, క్యాక్టస్. దానివి కూడా నేను మీకు పిక్స్ షేర్ చేస్తాను. ఇయర్లీ బ్లూమ్ అవుతాయి. చూడండి, పాటే పగిలిపోతుంది. నాకు ఫ్రెండ్ ఇచ్చినప్పుడు ఇంత పీస్ ఇచ్చారు ఇయర్స్ బ్యాక్. ఈ మదర్ ప్లాంట్ అన్నమాట. ఆ తర్వాత నేను చాలా మందికి ఇచ్చాను. అది అలా ఎదుగుతూ అంత. చూసారా అండి, ఫ్రెండ్స్ ఉంటే ఇదొక మంచి లాభం అనుకోవాలి మనము. వింటున్నారా అండి? ఇలాంటి మంచి మంచి టెర్రస్ గార్డెనింగ్స్, ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా టెర్రస్ గార్డెనింగ్ టూర్ చేయించుకోవాలనుకున్నా, లేదా నర్సరీ టూర్ చేయించుకోవాలనుకున్నా, లేదా నర్సరీకి సంబంధించిన
షాప్స్ ఉంటాయి కదండి, అవి కూడా టూర్ చేయించుకోవాలనుకుంటే పక్కన వాట్సాప్ నెంబర్ వస్తుందండి. ఆ నెంబర్లో మీరు ఒక్కసారి మెసేజ్ పెట్టారంటే నేను మీ దగ్గరకు వచ్చేసి షూట్ చేస్తానండి. మిగతా వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. ఇది మదర్ ప్లాంట్, దాని నుంచి బేబీ ప్లాంట్స్. చూడండి కిందికి వేలు చూసారా, కనిపిస్తున్నాయా? వీటికి బెనిఫిట్ ఏంటంటే మీరు వాటర్ ఇవ్వకపోయినా పర్లేదండి. ఇది నేను బోన్సాయ్ కోసం దీన్ని ట్రైన్ చేస్తున్నాను, ఇంకా బుషిగా పెరగడానికి. మీరు ఇది బుషిగా పెరగాలంటే ఇవి కట్ చేసి పిన్ చేస్తూ ఉండాలి. కాకపోతే మీరు ఎంత షేప్ కావాలో అంతవరకు మీరు చేయాల్సింది. ఇది చూడండి, ఇది మర్రి చెట్టే కదండి? అవును, బనియన్ ట్రీ. రావి మర్రి ఈ రెండు ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా నీట్ గా. ఇది క్యాప్స్, బాటిల్ క్యాప్స్, బాటిల్ క్యాప్ అండి, ఎంసీల్ తో చేసినవి ఇవి. చూసారా అండి, క్రియేటివిటీ కూడా ఉంది మాధవి గారికి. ఇది మష్రూమ్, ఇది కూడా అంతే ఎంసీల్ తో చేసింది. ఎంసీల్ తో చేసారా? వావ్. ఇది బిర్యానీ బే లీఫ్, బిర్యానీ ఆకు. ఇదేమో మిర్చి మందారంలో రెడ్ ఉంటుంది, రెడ్ పీచ్ కలర్. నేను బెంగళూరు నుంచి ఒక కటింగ్ తెచ్చి ప్రాపగేట్ చేశాను. నా దగ్గర మోస్ట్లీ చాలా 50% ప్లాంట్స్ అయితే ప్రాపగేటెడ్ ఉంటాయి అండి. మొక్కలు ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అని చెప్పుకోవాల్సిందే. ప్రతిదీ కూడా స్టెమ్ కట్ తో పెట్టాను అనేసి చెప్తున్నారు. నాకు ప్లేస్ కన్స్టెంట్ కింద నార్త్ ఫేసింగ్ వల్ల ఎండ పడదు, అందుకని నేను సెలెక్టివ్ గా పెట్టాను కింద ఎండపడే ప్లేసెస్ లో ఇంపార్టెంట్ ప్లాంట్స్. నేను పారిజాతం ని చాలా నెగ్లెక్ట్ చేసి కింద పెట్టుకోలేదు. బట్ ఈ మధ్య తెలిసింది ఏంటంటే దీని లీవ్స్ కషాయం వల్ల నీ పెయిన్స్ కి మంచిదని విన్నాను నేను. నీ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఇంకోటి ఏంటంటే ఐస్ కూడా మీకు కొంచెం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను తెచ్చి పాట్ లో పెట్టాను అనమాట. అయితే దీనికి ఎలా అంటే ఈ పువ్వులు చెట్టు మీద ఉంటే మనకి లాభం ఉండదండి, అవి రాలి కింద పడ్డ తర్వాతే మీరు వాటికి లాభం అనేది వస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు ఒక్కసారి కామెంట్ చేయండి. మన నేల మీద పూలు జనరల్ గా దేవుడికి పెట్టద్దు అంటారు, ఇది ఒక్కటే దానికి అర్హత ఉంది. కింద పడినా కూడా మనం దేవుడికి పెట్టవచ్చు. కానీ దీని స్మెల్ కూడా బాగుంటుంది, చాలా బాగుంది. ఇది మీ వెనుకున్నది ఆల్ స్పైస్. ఒకసారి తుంచి స్మెల్ చేయండి, అది ఆకు బ్రేక్ చేయండి, వస్తుందండి. కానీ మొక్క చూడండి ఎంత పెద్దగా. దాన్ని ఇంకేంటంటే మనం అన్ని ఆకులు వేయం కదా, అందుకని ప్రూన్ చేస్తా ఉంటాను. ప్లేస్ ఎక్కువ తీసుకుంటది. ఇది మీరు ప్రూన్ చేసినప్పుడు ఎప్పుడైనా దీని స్టెమ్ పెట్టారా? పెట్టాను కానీ రాలేదండి, ప్రాపగేట్ అవ్వలేదు. ఇక్కడ ఒక మల్లె మొక్క అండి, ఇక్కడ కలోంజీస్ చూడండి. కలోంజీస్ లాస్ట్ ఇయర్ ప్లాంట్స్, వీటిని జాగ్రత్తగా కాపాడి ఇప్పుడు వాటికి. కాకపోతే మీకు ప్లేస్ తక్కువ ఉన్నా కూడా మీకు పార్ట్స్ అనేవి పెద్దగా ఉన్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు ఉన్న మొక్కలు కూడా. ఇది మళ్ళీ స్పెషల్ ప్లాంట్, అదే మన క్లీరోడాండ్రాన్ చైన్ ఆఫ్ గ్లోరీ. ఇది ఒక రోజ్, చాలా ఎక్కువ పూస్తాయి, చిన్నగా పూస్తాయి. ఇది మీరు కొనుక్కొచ్చిన మొక్క? కొనుక్కొచ్చు. ఇప్పుడు ప్రతి మొక్క కూడా మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఇది డే బ్లూమర్ బ్రహ్మకంలో ఉంది. వావ్, ఏం కలర్ అండి ఇది? వైట్, ఆఫ్ వైట్. మామూలు రెగ్యులర్ బ్రహ్మకంల కంటే చిన్న సైజ్ పూస్తుంది. అవును, చిన్న సైజ్ పూసిందండి, ఉంది ఇంట్లో పెట్టాను. కాకపోతే దీనికి ఎప్పుడు బడ్స్ ఉంటూనే ఉంటాయి, అసలు బడ్స్ లేకుండా అసలు మొక్క ఉండదు. ఇక్కడ చూడండి, ఇందులో చుక్క కూర వేసారు, ఆల్రెడీ గింజలు కూడా వస్తున్నాయి. మల్బరీ చూడండి, నాకు మల్బరీ ఫ్రూట్ చాలా ఇష్టం, అందుకని. ఇది లాంగ్ అంటే షార్ట్? లేదు, రెగ్యులర్ వెరైటీ అంటే మీడియం గా వస్తుంది. ఇవి స్టెమ్ మదర్ ప్లాంట్ పైన ఉంది, 3rd ఫ్లోర్ లో. ఇవి 2nd ఫ్లోర్ మొత్తం కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేసింది అన్నమాట. ఇష్టమని ఎక్కువ పెట్టాను, 3-4 ఉన్నాయి. ఇది స్వీట్ లైమ్, గోంగూర. వైట్ కలరా అండి? మామూలు గోంగూర పువ్వు వైట్ పూస్తుంది, లేదు రెడ్ కూడా పూస్తుంది. రెడ్ కూడా వైట్ వస్తుంది, కాకపోతే ఇది వైట్ గోంగూర అంటారు దీన్ని. ముళ్ళ గోంగూర వైట్ గోంగూర అంటారు. కొంచెం ముళ్ళుగా ఉంటది ఇది. దీనికి పచ్చడి బాగా పెడతారు, చట్నీ కాకుండా పచ్చడి పెడతారు. ఇది చూడండి, ఉసిరి, పప్పు ఉసిరి స్టార్ట్ అయింది. పప్పు ఉసిరి ఆల్రెడీ ఫ్రూటింగ్ వస్తుందండి. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు మొక్క? ఇది 4 years అయింది. 4 years అవుతుంది. దీనికి ఏమి ఇస్తున్నారు? స్పెషల్ గా ఏమైనా ఇస్తున్నారా? నాకు మొత్తం అన్నిటికీ ఇచ్చేవే ఇస్తాను, ఒకసారి అన్నిటికీ. ఏమి ఇస్తారు ఇప్పుడు? ఎట్లా వీక్లీ వన్స్ ఇస్తారు? కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది, లేదంటే కిచెన్ వేస్ట్ లేదా బియ్యం కడిగిన వాటర్, మజ్జిగ, పుల్లటి మజ్జిగ, పాత మజ్జిగ ఉంటాయి కదా అవి, ఇంకా మనం దోశ బ్యాటర్ అయిపోయిన తర్వాత ఆ బౌల్ వాష్ చేసి ఇవన్నీ కలెక్ట్ చేస్తాం అనమాట. కలెక్ట్ చేసి దాన్ని
కిచెన్ వేస్ట్ కూడా దాంట్లోనే వేస్తాం. వేసి ఒక 3-4 days ఉంచుతాం బెల్లం వేసి. ఆ తర్వాత ఫర్మెంట్ చేసి స్ట్రెయిన్ చేసేసి డైల్యూట్ చేసి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి వాటర్ అన్నిటికి ఇస్తారు. ప్రతి మొక్కకు అదే. ఇంకా మీరు OWDC కూడా ఉంది పైన, అది కూడా ఇస్తాను. ఒకసారి ఇది గార్డెన్ లో కంప్లీట్ గా ఎంత టైం కేటాయిస్తారు గార్డెన్ కి? ఈవినింగ్ 1 hour అండి. మార్నింగ్ ఒక 45 minutes ఇవ్వగలుగుతాను. నాకు వాటరింగ్ కి టైం సరిపోవట్లేదు, చూసారుగా గార్డెన్ పెద్దదని. మాలీ హెల్ప్ కూడా తీసుకున్నాను, అతను వాటరింగ్ చేస్తాడు. నాకు ఏమైనా హెవీ వర్క్స్ ఉంటే అతను చేసి హెల్ప్ తీసుకుంటారు. చూడండి, ఇది చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు కూడా ఇంత హైట్ పెరిగింది. మీరు ఎవరైనా ఇంత హైట్ పెంచారు? మంది పెద్దది కదా, పెద్దగా ఉంది. అసలు నేను నేల మీద వేసానండి, వేస్తే ఆ మొక్క ఇంతే వచ్చింది. కానీ కంటైనర్ లో కూడా ఇంత పెద్దగా నారింజ చెట్టు కంటైనర్ లో మనం పక్కన చెట్టు వేసుకున్నాం. ఇందులో కూడా 2 వంకాయ మొక్కలు వేసారు. ఇది సీజనల్ ఫ్లవర్, సీజనల్ ప్లాంట్ పెట్టాను. ఇందులో కూడా 2 వంకాయ మొక్కలు, అలానే ఉసిరి చెట్టు వేసారు. ఇది మిర్చి క్రాప్ అయిపోయింది. ఇందులో దాదాపు ఇప్పుడు ఒక 5 varieties ఉన్నాయండి దీంట్లో. ఇలా మెయింటైన్ చేసుకుంటే మనకి ప్లేస్ అనేది కొంచెం మనకి సేవ్ అవుతుంది, కొత్త మొక్కలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా అంతే, మీకు చూడండి బ్రాంచెస్ ఎక్కువ ఉండి దీనికి ఎండ పడక అది హైట్ సన్ కోసం పైకి వచ్చింది అనమాట. ఇది నారింజ చెట్టు. నారింజలు ఇప్పుడు దీంట్లో స్వీట్ అండ్ పుల్లగా ఉంటుంది కదా, చైల్డ్హుడ్ మెమరీస్ అన్నమాట ఇవన్నీ. డార్క్ గ్రీన్ లో ఉంటుంది, అది కలర్ వచ్చింది పండిన తర్వాత బాగా డీప్ ఎల్లో వస్తుంది. ఒక రకమైన అదే చైల్డ్హుడ్ మెమరీస్ అనే చెప్పాలి. అది తిన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఇది సీతాఫలం అండి. సీతాఫలం లో కూడా మళ్ళీ వంగ చెట్లు వేసారు. ఎట్లా మీరు రోజెస్ కి ఎన్ని ఇయర్స్ కి ఒకసారి పాట్ చేంజ్ చేస్తారు? పాట్ చేంజ్ చేయను, నాది ప్రూనింగ్ కాన్సెప్ట్. అది ఒక పువ్వు పూసిన, ఎందుకంటే నాకు ఫ్లవర్స్ కావాలి, ఫ్రూట్స్ కావాలి, వెజీస్ కావాలి, అంటే మనకి ప్లేస్ సరిపోదు కదా, అందుకని నేను ఈ ఫ్లవర్స్ అంటే చామంతులేనా ఇవి? చామంతులండి. అక్కడ పెద్ద ప్లాంట్ ఉంది, ఫుల్ బ్లూమ్. ఇవి కాసు చామంతి అంటారు, అంటే కాయిన్ సైజ్ ఉంటుంది. ఇందులో వైట్ కూడా వస్తుంది కదండి, వైట్ వచ్చి మధ్యలో ఎల్లో వస్తుంది. ఇది మింట్ తులసి. అదేమో నేను లీవ్స్ చూడగానే గుర్తుపట్టేసాను, మింట్ తులసి. ఇది మీరు రోజు ఒక ఆకు తింటే చాలండి. మన నార్మల్ తులసి కంటే దీంట్లో కృష్ణ తులసిలో వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి, మెడిసినల్ వాల్యూస్. సో మీరు ఈ ప్లాంట్స్ ఎక్కువగా పెట్టుకోండి. లక్ష్మీ తులసి వచ్చేసి మీరు పూజకు మాత్రం పెట్టుకోండి. స్టీవియా కూడా ఉంది, ఆ స్టీవియా మింట్ కలిసి తింటాను అనమాట గార్డెన్ లోకి వచ్చినప్పుడు. స్టీవియా మనకి స్వీట్ గా ఉంటాయి కదా లీవ్స్. ఓకే మాధవ్ గారు, ఇన్ని మొక్కలు మీరు చూపించారు మాకు, మా వ్యూవర్స్ కి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి. అసలు మీరు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? నేను రెడ్ సాయిల్ 30%, ఇంకా 30% కౌడంగ్ మెన్యూర్ కానీ పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ 30%, ఇంకా 30% శాండ్, ఇంకా 10% నీమ్ కేక్ పౌడర్. ఇవి ఇలా నేను కలుపుకుంటారు. ఒకేసారి కలిపెట్టుకుంటారా, లేకపోతే ఎప్పుడు మొక్క తెస్తే అప్పుడు కలుపుతారా? బయో ఫెర్టిలైజర్స్ కూడా యాడ్ చేస్తాను. ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్, ఇలా ఒక 4-5 ఉన్నాయి, అన్ని కలుపుకుంటాము. కబామ్ ఒకటి, ఇవన్నీ రూట్ డెవలప్ చేయడానికి అవి పనిచేస్తాయి. ఇవన్నీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు అయితే అవన్నీ కలిపి స్టార్ట్ చేస్తాము. లేదు నేను సాయిల్ అయితే నీమ్ కేక్ పౌడర్, ఇంక ఇవి నేను చెప్పిన 4 కలిపి పెట్టుకుంటాను. ఒక 2 bags వరకు స్టోర్ ఉంచుకుంటాను. ఎప్పుడైనా సడన్ గా మొక్కలు తెచ్చినప్పుడు రెడీగా ఉంటే ఈజీగా ఉంటది. మనం నర్సరీ చూసాము అంటే బండి ఆగిపోద్ది, మనకి మొక్కలు తీసుకొచ్చుకుంటాము. అయితే మనకి మాధవి గారికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, మీరు దాన్ని కూడా ఒకసారి ఫాలో చేయండి. అది మీకు కామెంట్ బాక్స్ లో లింక్ కూడా ఇస్తాను. ఫాలో చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అనేది. మాధవి గారు మాకు ఇంత ఓపిక్ గా మీరు ఇవన్నీ మొక్కలు చూపించారు, చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మేము వస్తాము, మళ్ళీ మీరు ఇంకా కొత్త మొక్కలు తీసుకురావాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి చూపిస్తూ ఉండాలి మీరు. తప్పకుండా సాధిక. Okay, thank you so much. Thank you for coming. ప్లీజ్ సాధిక గారి ఈ ఎపిసోడ్ చూసి మీ కమెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తర్వాత తన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇంకోటి అండి, మాధవ్ గారికి మోటివేషన్ లాగా మీరు కామెంట్స్ చేయాలండి, ఎలా ఉంది గార్డెన్ అనేది చెప్పాలి. మీరు చెప్తేనే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ముందుకు వస్తారు, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా టూర్ చేయించుకుంటారు టెర్రస్ గార్డెన్. అంతవరకు మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.